నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ మహోత్సవం శోభాయాత్రతో ఘనంగా ముగిసింది. లక్షలాది మంది భక్తులు కోలాహలంగా సాగిన ఈ శోభాయాత్రలో పాల్గొని మహాగణపతిని దర్శించుకున్నారు. గంగమ్మ చెంతకు చేరిన తర్వాత ప్రశాంతంగా భారీ గణనాథుడి నిమజ్జనం పూర్తి అయింది. ఉత్సవం విజయవంతంగా ముగియడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ రాజకీయ చర్చలకు వేదికగా మారింది ఎర్రవల్లి ఫామ్ హౌస్. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ తో పాటు హరీష్ రావు అక్కడ భేటీ అయ్యారు. కవిత వ్యాఖ్యల తర్వాత ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ గత 6 రోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉన్నారని సమాచారం. భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్పై కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. జూలై 10న ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్ మెగా పీటీఎం నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గిన్నిస్ వరల్డ్ రికార్డును టీచర్స్ డే రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు విద్యాశాఖల మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు అందుకున్నారు. ఈ వేడుకలో పాఠశాల విద్యా కార్యదర్శి శ్రీ కోన శశిధర్ ఐఏఎస్ గారు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ విజయరామరాజు ఐఏఎస్ గారు, ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా ఐఏఎస్ గారు, ఐఏఎస్ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు అంతా కలిసి 1.5 కోట్ల మంది భాగస్వామ్యమై ఈ విజయాన్ని సాధించారు. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉపాధ్యాయులకు, సమాజానికి గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంకితం చేశారు. నారా లోకేష్ ఢిల్లీ పర్యటనతో వైఎస్ఆర్సీపీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. ప్రధానమంత్రి మోదీని కలిసిన లోకేష్ సమావేశంపై ట్వీట్ చేశారు. కానీ వైసీపీ మాత్రం ఈ పర్యటన వెనుక గూఢ రాజకీయ ఉద్దేశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తుంది. లిక్కర్ స్కామ్ సూత్రధారిపై కసరత్తు చేస్తూ కీలక ఆధారాలు బీజేపీ పెద్దలకు చూపించారన్న ప్రచారం చెలరేగుతోంది. ఈ పరిణామాలతో ఏపీలో కొత్త రాజకీయ మలుపులు తిరుగుతున్నాయనే చర్చ మొదలైంది. రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్లో భేటీ అయ్యారు. ప్రధాని అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన రద్దుకు గల కారణాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఇండియా తీరుతో చాలా నిరాశ చెందాను ట్రంప్. ఇండియాపై టారిఫ్స్ వేయడానికి గల కారణాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో ఆయిల్ కొంటోంది. ఇండియా తీరుతో నేను ఎంతో నిరాశ చెందాను. ఆ విషయం వారికి తెలియజేసేందుకే చాలా ఎక్కువగా 50% టారిఫ్స్ వేశాను. భారత పీఎం మోదీతో నా రిలేషన్ గురించి మీకు తెలుసు. ఆయన ఇక్కడికి 2 సార్లు వచ్చారు. రోజ్ గార్డెన్ లో ఇద్దరం కలిసి న్యూస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించాం అని గుర్తు చేశారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి 11వ తేదీ సరెండర్ కావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే 50,000 రూపాయల పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని సూచించింది. రిచ్మండ్ విల్లాస్ గణేష్ లడ్డు చరిత్ర. హైదరాబాద్ బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో గణేష్ లడ్డు 2.32 కోట్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. 80 విల్లాల ఓనర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి బిడ్ తరహావేలంలో పాల్గొంటారు. ఆక్షన్లో వచ్చిన మొత్తాన్ని ఆర్వీ తియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 ఎన్జీఓలకు ఆర్థిక సహాయం చేస్తారు. వృద్ధాశ్రమాలు, స్త్రీ సంక్షేమం, జంతు సంరక్షణకు వినియోగిస్తారు. 2018లో 25,000తో మొదలైన ఈ లడ్డు వేలం ఇప్పుడు 2.32 కోట్లకు చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో సంబంధాలపై స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప నాయకుడిగా అభివర్ణించిన ట్రంప్, మోదీతో నేను ఎల్లప్పుడూ స్నేహితుడిగానే ఉంటాను, కానీ ఆయన ఇప్పుడు చేస్తున్న పనులు నచ్చడం లేదు అని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య ప్రత్యేక సంబంధం ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.